హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ స్పిన్ మాప్ మీకు చాలాసార్లు చూపించాను కదా, సూపర్ కంఫర్టబుల్ ఉంటుందండి. ఇంట్లో మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నా సరే, మనం ఎక్కువ వంగలేమనుకున్నా కూడా ఇలాంటి స్పిన్ మాప్ ఉందనుకోండి, మంచిగా ఛార్జింగ్ పెట్టేసి ఉంచుకొని ఇందులో మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. లైక్ ఫినాయిల్ ఏమైనా కలిపిన, ఫ్లోర్ క్లీనర్ ఏమైనా కలిపిన వాటర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత స్ప్రే చేసుకుంటూ మనం మాప్ చేసేసుకోవడమే. ఈ అగారో స్పిన్ మాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. కావాలి అనుకుంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు, మంచి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు అన్నమాట. అండ్ అలా చూస్తూ చూస్తూ ఉండగానే మార్చ్ వచ్చింది. జాన్ ఫెబ్ 2 వెళ్ళిపోయి అంటే చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం కొన్ని ర్యాండమ్ బాక్స్ ఓపెనింగ్స్ చూద్దాము. ఇవన్నీ నేను రకరకాలవి ఆర్డర్ చేశానమాట. మీలో ఎంతమంది నాలా ఉంటారు చెప్పండి? అర్ధరాత్రులు ఫుల్ ఇంకా నిద్ర పట్టదు అలా అని ఇంకా ఇంకే పని లేదు అనుకున్నప్పుడు పడుకుంటాం కదా, అప్పుడు బోల్డ్ అన్న ఆలోచనలు వచ్చేస్తుంటాయి అనమాట. ఆ ఉన్న ఆలోచనలన్నీ కూడా చేస్తుంటే ఈ పాటికి కోటీశ్వర్లం అయిపోయే వాళ్ళం. అలా కాకుండా బోల్డ్ అన్ని ఆలోచనలు, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వైరల్ ప్రాజెక్ట్స్ అన్ని తేవాలి, వీడియోస్ చేయాలి, షార్ట్స్ చేయాలి, రీల్స్ చేయాలి అన్నట్టు వాటిల్లో ఏవేవో మీషోలోని, అమెజాన్లో రకరకాల వాటిల్లో కొన్న కొన్ని సామాన్లు అలా నాకు షార్ట్స్ తీయడానికి అవ్వట్లేదు మన వైభవనాంతోటి. అలా ఉండిపోయి సరే అని చెప్పి ఇంకా ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. వీటిలో ఏమైనా ప్రోడక్ట్స్కి లింక్స్ కావాలి అంటే మీరు చెప్పండి. ఇందాక చూపించింది మనం బాత్రూమ్స్లో డ్రైన్స్ ఉంటాయి కదా, దాని మీద స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఏవి లోపలికి వెళ్ళిపోకుండా తర్వాత తీసి మనం పడేసుకోవచ్చు. అలాంటివి బోల్డ్ అన్ని సెట్ అన్నమాట. అలా కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక మీరు కూడా చూడండి. ఇదేంటి తెలుసా, ఇది ఫ్రిడ్జ్ సైడ్ ఆర్గనైజర్స్ అంట. బోల్డ్ అండ్ మసాలాలు, సాసెస్ అన్ని పెట్టుకుంటాం కదా, అది కొంచెం ఆర్గనైజింగ్గా పెట్టడానికి ఇది హెల్ప్ అవుద్దట. ఇది తెచ్చి చాలా రోజులు అయిపోయింది, అదేమో రావట్లేదు. సరే అని చెప్పి ఇంకా పక్కన ఉంచేసా. తర్వాత అన్ని వాడుతూ ఉన్నప్పుడు కూడా వీడియోస్ చేస్తాను. నేను అనుకుంటున్నా వ్లాగ్స్ రెగ్యులర్గా చేయాలి అని, ఇంకా అనుకుంటున్నాను అని చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇవి సెట్ అవ్వట్లేదు కదా, అందుకని. అండ్ ఇక్కడ కత్తిర్లు ఏమైనా వాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే పిల్లలకి అవే కావాలి, లాగాలి, పీకాలి అనుకుంటున్నారు. ఇది ఫర్నిచర్ ప్యాడ్స్. మన వైభూనాన్ని ఉన్నాడు కదా, వాడు చైర్స్ అవన్నీ కూడా అలా తోస్తున్నాడు అనమాట. అలా ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్స్కి అన్ని తీసుకొస్తున్నాడు. అవేమో కింద వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి ఫర్నిచర్ ప్యాడ్స్ తెప్పించాను, అంటించాలి. నేను తెచ్చి అవి తీసే లోపల వాడు అలవాటు పోయింది, కానీ నేను మాత్రం అంటించలేదు. ఇదేమిటంటే ఇది బోల్డ్ అని ఇన్స్టా రీల్స్ షార్ట్స్లో చూశాను. ఒక ఎంబ్రాయిడరీ లాగా చేసుకోవచ్చు. ఇది వాడాలంటే మనకి పూలు అవన్నీ కావాలి. అవి తెచ్చాక వాడాక చూపిస్తాను. మీరు ఎంతమంది చూసారో అనేది చెప్పండి. ఇవన్నీ మరీ ఎక్కువ రేట్ ఏంటి కాదు, అన్నీ కొంచెం ఊరికే సరదాగా కొనుక్కున్న సామాన్లు. దీంతో రకరకాల ప్యాచ్ వర్క్స్ అని మంచివన్నీ చేసుకుని వచ్చాట. సో చూద్దాం, మీరు ఎవరైనా వాడి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ కొన్ని గ్యాడ్జెట్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు చేసినప్పుడు టకటక అయిపోతాయి, మనం చేస్తే అవ్వవు. మెయిన్ అందులోని స్టాప్లర్ టైప్ ఆఫ్ మిషన్ అలాంటివి. నెక్స్ట్ వచ్చేస్తే ఇవేంటి తెలుసా, ఇది మనం దుప్పట్టుకు వేసుకుంటాం కదా, అలా వేసుకున్నప్పుడు ఒక సైడ్ కంట ఈ మష్రూమ్స్ లాంటి ఈ పిన్స్ని అటాచ్ చేయాలంట. అటాచ్ చేస్తే ఆ దుప్పటి మెదలకుండా ఉంటుంది. సో ఇది అన్వి కోసం తీసుకున్నాను. తనకి దుప్పటి కదిలిపోయినా, కొంచెం మడత పడిపోయినా అంత చిరాకంటే అంత సరే దాన్ని హ్యాపీ అవుద్దామా అని చెప్పి తెచ్చా. బట్ ఎలా యూస్ చేయాలి అనేది చూడాలి. ఇప్పుడు చూపించేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. సో ఇందులో ఎన్ని ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఏదన్నా బాగా అనిపించిందా, అన్ని వేస్ట్ అన్నీ చూపిస్తుందిరా బాబు అని దేనికైనా అనుకున్నారా చెప్పండి, ఓకేనా? సో ఇదేంటంటే ఒక స్టాంప్ అన్నమాట. మనం పిల్లలకి అప్పుడప్పుడే ప్లస్లు కానీ ఏమైనా నేర్పించినప్పుడు రకరకాల ర్యాండమ్ క్వశ్చన్స్ ఇవ్వాలి కదా, సో అలా ఇవ్వడానికి యూజ్ అయ్యే ఈ రోల్ ఆన్ స్టాంపింగ్ది. ఇది ప్లస్ తీసుకున్నాను నేను. అందులో ఆప్షన్స్ ఉంటాయేమో నాకు తెలీదు, నాకు మల్టిప్లికేషన్స్ కోసం కావాలి. కాకపోతే ఆ ప్లస్ ఇంటూ చేసేద్దాంలే అన్నట్టు ఇంక ఊరుకున్నా. చెప్పాను కదా, ఇవి కొన్ని అర్ధరాత్రులు కొన్నవి. అర్ధరాత్రులు మన బ్రెయిన్ అంతా సరిగ్గా చూడదు కదా, అలా. దీంట్లో చిన్న కాంపాక్ట్గా ఉంది, ఒక చిన్న ఇంక్ బాటిల్ కూడా వచ్చింది. ఏం లేదు, జస్ట్ మనం రోల్ చేసామనుకోండి, రకరకాల నెంబర్స్ వస్తే పిల్లలకి మనం టక్కని ఇచ్చేయచ్చు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మీ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూడండి.
ఇది మనం నెంబర్స్ అటు ఇటు కూడా చేసుకోవచ్చు. అంటే అప్పుడు నెక్స్ట్ రకరకాల వేరే వేరే కాంబినేషన్స్లో వస్తాయి కదా, లైక్ చాలా క్వశ్చన్స్ మనం పెద్దగా ఆలోచించకుండా ఇచ్చేసుకోవచ్చు, రాయక్కర్లేదు కూడా. వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు. సో బాగా అనిపించింది నాకు, ఇది కొంచెం కొత్తగా అనిపించింది, ఎప్పటి నుంచో చూస్తున్నా, సరే కనిపించింది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇంక చిన్న బాటిల్ కూడా ఇచ్చాడు, బాగుందా? అంతే, ఎన్ని క్వశ్చన్స్ మనం టక్కని ఇచ్చేసుకోవచ్చు. ఈ మధ్యన కొన్న మీరేం కొన్నారు వీడు చూడండి పక్కన, అసలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్క పని ప్రశాంతంగా ఎందుకు చేసుకోలేకపోతున్నానంటే అందుకే. వాడు చూడండి కత్తిరితో ఎలాగా ఆడుతున్నాడు. 2 కళ్ళు కాదు, 4 కళ్ళు వేసుకొని చూస్తూ ఉండాలి పిల్లల్ని ఎప్పుడు. మధ్యలో 2-3 రోజులు అన్వి కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకని స్కూల్కి వెళ్ళలేదు. అన్వికి హెల్త్ బాగోకపోతే నాకు అస్సలు బుర్ర పని చేయదు, అందుకే వీడియోస్ ఏం పెట్టలేదు. అండ్ ఆ మధ్యన ఒకరోజు మధ్యలో నాకు ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది. ఈ కడుపు నొప్పి ఏంటో వస్తుంది, ఒకసారి పోద్ది, తర్వాత భయం మాత్రం ఇంకా వస్తానే ఉంటుంది. రాత్రి అయితే భయం వేస్తుంది, పొద్దున్న అయితే భయం వేస్తుంది, కడుపు నొప్పి వస్తుందేమో అని భయం వేస్తుంది. వచ్చిన దానికన్నా ఈ ఎక్స్ట్రా భయమే ఎక్కువ ఇరిటేటింగ్ తెలుసా. సో ఈ సామాన్లన్నీ కూడా నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఏంటి రీజన్ లేదు, అలాగే ఊరికి చేతులు దొరదేసి తీసుకున్న సామాన్లు, మరి యూజ్లెస్వి కూడా కాదు. అండ్ వాళ్ళ డాడీ స్పెట్స్ తీసుకొస్తే వీడు మీకు హాయ్ చెప్తున్నాడు. అండ్ లాస్ట్కి ఈరోజు వ్లాగ్లో మనం డిసానో పెనీ పాస్తా గురించి మాట్లాడుకోకపోతే బాగోదు, కాబట్టి మీరు అమెజాన్లో తీసుకోవచ్చు, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. సో డిసానో పాస్తాలిషియస్ పెనీ పాస్తా, ఇది 100% డరమ్ వీట్ సెమోలినా పాస్తా అన్నమాట. సో చాలా హెవీ అనిపిస్తుంది, మనం కొంచెం తిన్నా చాలాసేపటి వరకు ఇంకేం తినాలి అనుకోము. సో హెల్దియర్ ఆప్షన్స్లోని మీరు పాస్తా చూస్తూ ఉంటే యూ కెన్ చెక్ దిస్ అవుట్. అరౌండ్ 13 minutesలో మనకి బాయిల్ అయిపోద్ది. తర్వాత మనకు కావలసిన రెసిపీస్లో కుక్ చేసేసుకోవచ్చు. సో వీటి లింక్స్ తర్వాత ఇందాక చూపించిన వాటి ప్రోడక్ట్స్ చూస్తాను, కుదిరితే వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు పర్టికులర్గా ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే చెప్పండి, అప్పుడు కంపల్సరీగా ఎతికి పెడతా. అండ్ ఈరోజు ఒక సింపుల్ యమ్మీ శాండ్విచ్ చేద్దాం. బయట చీజులు అన్నీ ఎక్కువ ప్రాసెస్డ్ ఉంటున్నాయి, వద్దు అనుకున్న వాళ్ళు ఈ దహీ శాండ్విచ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను బోల్డ్ అంతా పెరుగు ఉండిపోయింది, అదేమో స్ట్రెయిన్ చేసేసి యోగర్ట్లా చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. సో బోల్డ్ ఎంత ఉంది కదా అని చెప్పి దహీ శాండ్విచ్ చేశాను, చాలా యమ్మీ వచ్చింది. అన్వికి అంత నచ్చలేదు, కొంచెం ఎక్కువ క్రీమీ అయిపోయింది అనింది, నాకు బాగానే అనిపించింది. మన వైభవ్ నాన్నకు కూడా నచ్చింది, కాబట్టి డిపెండ్స్. ఏం లేదు, మన దగ్గర ఉన్న మంచి మంచి వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా చిన్నగా చాప్ చేసో గ్రేట్ చేసో ఉంచేసుకోవాలి. సో యోగర్ట్ ఇది మనం పనీర్ టిక్కా చేయడానికి అలాంటి రకరకాల రెసిపీస్లో కూడా మనం యోగర్ట్ యూస్ చేసుకోవచ్చు. సో ఆ యోగర్ట్ మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం స్పైసెస్ మనకు కావాల్సిన ఫ్లేవర్స్తోని స్పైసెస్ వేసేసుకోవచ్చు, లైక్ పిజ్జా సీజనింగ్ వేసుకోవచ్చు. మీకు మసాలా టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే కొంచెం ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. బట్ శాండ్విచ్లో అవి కన్నా మనకు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పిజ్జా సీజనింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం పిల్లలకి తినడానికి బాగుంటుంది. తర్వాత ఏం లేదు, బ్రెడ్ మధ్యలో పెట్టి 2 sides టోస్ట్ చేసేస్తే మన యమ్మీ దహీ శాండ్విచ్ రెడీ అయిపోద్ది. ఇంకా ప్రాసెస్డ్ చీజ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఒక సింపుల్ అండ్ క్విక్ ఆప్షన్. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్గా కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఊరికి అలా చోటీ బుక్కి కూడా పనికొస్తుంది. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చావా మూవీ హిందీలో వచ్చింది, తెలుగులో వస్తుందట, చాలా బాగుందట కదా. మీరు ఎవరైనా హిందీలో చూసారా, తెలుగులో చూస్తారా, ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తారా, ఏంటి పరిస్థితి అనేది షేర్ చేయండి. తర్వాత ఏవో రకరకాల సినిమాలు వచ్చినట్టున్నాయి, మనం మళ్ళీ ఇంకా సినిమాలకి ఇప్పట్లో వెళ్ళలేము, ఎందుకంటే మన వైభవ్ నాన్న చాలా గోల్ చేస్తాడు, వాడిని పట్టుకొని వెళ్ళి యుద్ధం చేసినట్టు సినిమా చూసేంత ఓపిక లేదు. సో మళ్ళీ మమ్మీ వాళ్ళని కలిసినప్పుడు లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు మనం చూసుకొని కవర్ చేసుకోవాలి మూవీస్ని. అండ్ అలా నడుస్తుంది, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అనుకుంటాను, అందుకే వ్లాగ్స్ పెద్దగా చేయట్లేదు. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. అండ్ పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ఏంటి సంగతులు అనేది కూడా షేర్ చేయండి. నన్ను ఎవరైనా ఈ 2-3 రోజుల్లో మిస్ అయ్యి ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలా కొంచెం బటర్ స్ప్రెడ్ చేసేసి 2 sides మంచిగా టోస్ట్ చేసుకొని కట్ చేసి
బైట్ సైజ్ పీసెస్లో పిల్లలకి ఇచ్చేస్తే చాలా చాలా యమ్మీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. అంతే, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.